హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ కూడా ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ యొక్క ఫెస్టివల్ని మీరు చాలా హ్యాపీగా జరుపుకోవాలని, అలానే ఇలాంటి హ్యాపీనెస్ మీరందరి జీవితాల్లో ఉండాలని కూడా నేను అనుకుంటున్నాను. దాంతోపాటు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అప్స్ అండ్ డౌన్స్. మనకి సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేవి కామన్గా వస్తూనే ఉంటాయి. సో డోంట్ వరీ అబౌట్ దాట్ అండ్ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్గా కంపేర్ చేసుకోండి, ఇబ్బంది లేదు. బట్ ఆల్వేస్ ట్రై టు ఇంప్రూవ్ గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్తో మనకు డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది. సో ఇంటి దగ్గర ఉన్నప్పుడు చదువు గురించి అంటే ఏదో ఇంటికి పోయి ఏదో ఒక 3-4 పుస్తకాలు పట్టుకుపోయి ఏదో తెగ చదివేద్దామని అనుకోకండి. వెళ్ళి రిలాక్స్ అవ్వండి. ఇట్లా ఏమైనా ప్యాసివ్ లెర్నింగ్ అంటే లైక్ ఇట్లా వీడియోలు చూడడం కానీ, లేకపోతే ఏదైనా న్యూస్ పేపర్ చదవడం కానీ, దట్ ఈస్ ఎనఫ్. ఓకే, అక్కడికి వెళ్ళి ఏదో నోట్స్ మేకింగ్ చేసుకుందాం అన్నది పెద్ద వర్కౌట్ అవ్వదు చాలామందికి. లేదు నేను సిన్సియర్ స్టూడెంట్ చేస్తా అంటే మీ ఇష్టం, పెద్ద దాని గురించి పెద్ద మాట్లాడను. ఎనీహౌ, సో ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేయబోయేది ఏంటంటే మనకి యానిమల్ స్పోర్ట్స్. నార్మల్గా మన ఇండియాలో ఒక్కొక్క ప్రాంతంలో అండ్ ఒక్కొక్క అకేషన్లో మనం యానిమల్ స్పోర్ట్స్ అనేవి జరుగుతుంటాయి మనకి. ఓకే, సో ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్లో యానిమల్ స్పోర్ట్స్ చాలా పాపులర్, మనకి కోడి పందాలు. కాబట్టి మనం ఒకసారి యానిమల్ స్పోర్ట్స్ ఏమేమి ఉన్నాయి మన భారతదేశంలో, చాలా పాపులర్గా ఉన్నవి ఏమున్నాయి, అండ్ సుప్రీంకోర్టు వాటి గురించి ఏం చెప్పింది, వాటికి సంబంధించి మన కాన్స్టిట్యూషనల్ మన ప్రొవిజన్స్ ఏమైనా ఉన్నాయా దానికి సంబంధించి, ఇట్లాంటి వాటిని అన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నార్మల్గా యానిమల్ స్పోర్ట్ అనగానే మనకి టూ పాయింట్ ఆఫ్ వ్యూ, టూ పర్స్పెక్టివ్లో మనం మాట్లాడుతుంటాం. ఫస్ట్ పర్స్పెక్టివ్ ఏంటంటే యానిమల్ స్పోర్ట్ అనేది ఫన్ లాగా చూస్తాం కదా అని చెప్పేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా, గుంటూరు, ఇటువైపు వైజాగ్ ఈ ప్రాంతంలో ఎక్కువ కూడా ఈ యొక్క యానిమల్ స్పోర్ట్ అంటే మనకు గుర్తొచ్చేది ఈ యొక్క కోడి పందాలు. ఓకే, కాక్ ఫైట్స్ అంటాం మనం, కాక్ ఫైట్, కోడి పందాలు. ఈవెన్ మనకి పందెం కోడి అని ఒక సినిమా కూడా వచ్చింది విశాల్ది. ఓకే, సో కోడి పందాలు మనకు చాలా ఇది ఎట్లా అంటే చాలా వైలెంట్ స్పోర్ట్. అంటే వైలెంట్ అంటే చూసే వాళ్ళకి తెలుస్తుంది, మీకు అర్థమవుతుంది అది. అండ్ కొంతమందికి ఇది ఫినాన్షియల్గా కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో దీన్ని స్పోర్ట్ని ఎప్పుడైనా చూసేటటువంటి విధానం అనేది ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కటి ఉంటుంది. కొంతమందికి ఇదొక లైవ్లీహుడ్స్, ఎందుకంటే దీన్ని నమ్ముకొని చుట్టుపక్కల ఈ షాప్స్ అవి ఉంటాయి కాబట్టి. కొంతమందికి ఎంటర్టైన్మెంట్స్, కొంతమందికి ఇది యానిమల్ రైట్స్కి సంబంధించింది కూడా, అంటే క్రూయాలిటీ టు యానిమల్స్ అని కూడా అనుకుంటాం మనం. అందుకోసం అని చెప్పేసి యాక్చువల్లీ యానిమల్ క్రూయాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ పార్లమెంట్ 1960లో ఒక లా తీసుకొచ్చింది. ఓకే, క్రూయాలిటీ అగెన్స్ట్ యానిమల్స్ అని చెప్పేసి. అండ్ మీకు గుర్తుంటే కనుక ఈ యొక్క క్రూయాలిటీ అగెన్స్ట్ యానిమల్ అంటే ఈ యొక్క యానిమల్ క్రూయాలిటీ అని దానిపైన చట్టాలు సెంటర్ చేయొచ్చు, స్టేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది మనకి కాంకరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి. మరి మీకు ఐడియా ఉంటే మరి ఉమ్మడి జాబితాలో దీని యొక్క ఎంట్రీ నెంబర్ ఎంత, అంటే విచ్ ఎంట్రీ నెంబర్ ఇది మనకి ప్రజెంట్లో ఉంది. ఎంట్రీ నెంబర్స్ అంటే తెలుసు కదా మీకు, ఇది ఫస్ట్లో ఉందా, సెకండ్లో ఉందా, అంటే కాంకరెంట్ లిస్ట్లో ఏదనేది ఒకసారి మీరు కమెంట్ చేయండి, మీకు గుర్తుంటే, లేకపోతే ఆన్లైన్లో సెర్చ్ చేసైనా చేసుకోవచ్చు. ఒకసారి మనం ఏమేమి స్పోర్ట్స్ ఒకసారి అంటే ఇండియాలో పాపులర్ కాంట్రవర్షియల్ స్పోర్ట్స్ ఏమున్నాయో చూసిన తర్వాత ఈ స్పోర్ట్స్ పైన సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది మన రీసెంట్గా, అది మనం వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. సుప్రీంకోర్టు ఏ బేసిస్ పైన ఈ స్పోర్ట్స్ని సపోర్ట్ చేసింది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ మనకి కాక్ ఫైట్స్. ఇది మనకి ఒక కోడి పందాలు, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్కి సంబంధించింది. మెయిన్గా ఇది మనకి సంక్రాంతి సమయంలో ఎక్కువగా ఈ స్పోర్ట్లో పీపుల్ పార్టిసిపేట్ చేస్తుంటారు. సెకండ్ స్పోర్ట్స్, ఇది మీరు చూస్తుంటారు, ఇది చాలా పాపులర్ అక్రాస్ తమిళనాడు స్టేట్ దీన్ని మనం జల్లికట్టు అంటాం. ఇన్ఫ్యాక్ట్ మనం జల్లికట్టు అన్న మూవీ కూడా వచ్చింది దీనిపైన. యాక్చువల్లీ ఈవెన్ మనకి ఇండియా నుంచి ఈ జల్లికట్టు అన్న కల్చర్ ఈవెన్ మనకి స్పెయిన్ లాంటి దేశంలో మనకి ఇక్కడ బుల్ టేమింగ్ అంటే అక్కడ స్పెయిన్లో ఒక రెడ్ క్లాత్ చూపెట్టి బుల్కి, ఆ బుల్ని ఎవరు టేమ్ చేస్తారంటే దాన్ని ఎవరు నియంత్రిస్తారు అన్నదాన్ని ఆ స్పోర్ట్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అలానే అనమాట జల్లికట్టు స్పోర్ట్స్. ఇది తమిళనాడు పాయింట్ ఆఫ్ వ్యూ. ఈవెన్ దీనిపైన సుప్రీంకోర్టులో కేసు కూడా ఫైల్ అయింది. ఇది స్పోర్ట్ నెంబర్ 2. నెక్స్ట్ థర్డ్ వన్ మీరు ఇక్కడ రిషబ్ శెట్టి గారిని చూస్తుండొచ్చు. ఈ సినిమా మన కాంతారాలో ఈ సీన్ ఉంటుంది, ఓపెనింగ్ సీన్లో ఉంటుంది. ఇది మనకి ఒక మడ్ అంటే ఒక బురదలో ఒక 2 బులక్ కార్ట్స్ అంటే ఒక ఎడ్ల బండిని కంట్రోల్ చేస్తున్నటువంటి స్పోర్ట్ అనమాట. ఇది మనకి కంబ్లా, కర్ణాటక స్పోర్ట్. ఇది కంబ్లా అని చెప్పేసి, ఇది కూడా వన్ ఆఫ్ ద యానిమల్ స్పోర్ట్స్. ఇది మూడవది. ఓకే, నాలుగోది ఎంతో చూద్దాం ఒకసారి. నాలుగోది ఇది మనకి అంటే బులక్ కార్ట్ రేసింగ్, అంటే ఈ యొక్క ఎడ్ల బండి ఉంటుంది కదా, వాటి పందాలన్నమాట. ఇది జనరల్గా మనకి మహారాష్ట్రలో ఎక్కువగా పాపులర్. ఇది మనకి బులక్ కార్ట్ రేసింగ్. నెక్స్ట్ ఇది మనకి బుల్బుల్ ఫైట్స్. బుల్బుల్ అనేది ఒక బర్డ్ అనమాట. ఈ బర్డ్ ఫైట్స్, బుల్బుల్ ఫైట్ ఇది మనకి. మరి ఇక్కడ మీకు క్వశ్చన్, ఈ బుల్బుల్ ఫైట్ అనేది ఏ స్టేట్కి చాలా పాపులర్, ఏ స్టేట్లో దీని పీపుల్
ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు ఏ స్టేట్లో. ఇప్పుడు మనకు ఒక 5 స్పోర్ట్స్ మనం డిస్కస్ చేస్తాం కదా. ఈ 5 స్పోర్ట్స్లో జల్లికట్టు పైన, అలానే కంబ్లా పైన, మహారాష్ట్ర, అలానే ఈ యొక్క బులక్ కార్ట్స్ ఉంది కదా, దీనిపైన మూడింటిపైన సుప్రీంకోర్టులో కేసు పడింది. ఏమని? వీటిని లీగలైజ్ చేస్తూ ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమెండ్ చేశారు, వీటిని మీరు క్యాన్సిల్ చేయండి అని సుప్రీంకోర్టు చెప్పింది. వీళ్ళు ఏ గ్రౌండ్స్ పైన వెళ్ళారు సుప్రీంకోర్టు కేసుకి? వీళ్ళు ఏంటంటే లైక్ మనకు ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్టికల్ 51A ఏముంటుందంటే కంపాషన్ టువర్డ్స్ యానిమల్స్ అని ఉంటుంది. అంటే ఒక జంతువులపైన మనం కంపాషన్ చూపెట్టాలని చెప్పేసి, మరి దానికి అగెనెస్ట్గా ఉంది కదా ఈ స్పోర్ట్ అనేది, కాబట్టి వీటిని బ్యాన్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వీళ్ళు ఏవైతే అమెండ్మెంట్ చేశారో వాళ్ళ స్టేట్ లాస్ ఏవైతే ఉన్నాయో ఈ చట్టాల ప్రకారము యానిమల్స్కి సరైనటువంటి కొన్ని రకాలైనటువంటి రక్షణలు ఇవ్వబడుతున్నాయి, కాబట్టి ఇప్పుడు వీటిని బ్యాన్ చేయండి అని మనం అనలేము అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ స్పోర్ట్స్ని సపోర్ట్ చేసింది. అలానే ఈ యొక్క సుప్రీంకోర్టు ఇంకో పాయింట్ కూడా చెప్పింది ఏంటంటే, గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే జల్లికట్టు లాంటి స్పోర్ట్ అనేది ఇది కల్చర్లో భాగం కాదు, కాబట్టి దీన్ని బ్యాన్ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. మరి రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పింది? ఒక స్పోర్ట్ని మనం ఇప్పుడు అది కల్చర్లో భాగమా కాదా అని మనం కొన్ని లిమిటెడ్ ఫ్యాక్టర్స్ వల్ల డిసైడ్ చేయలేము, కాబట్టి లాస్ట్ టైం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చిందో మేము దాంతో ఏకీభవించట్లేదని చెప్పేసి మొన్న సుప్రీంకోర్టు చెప్పింది. యాక్చువల్ సుప్రీంకోర్టు మన రీసెంట్ జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చిందో అది 5 జడ్జ్ బెంచ్ అనమాట. అంతకుముందు మనకు ఓన్లీ 3 జడ్జ్ బెంచ్. ఎప్పుడైనా సరే హయ్యర్ బెంచ్ స్ట్రెంత్ ఉంటే ఆ జడ్జిమెంట్ అనేది ప్రివేల్ అవుతుంది, మీకు తెలుసు కదా. ఇది సుప్రీంకోర్టు యొక్క అబ్జర్వేషన్. అండ్ మనం ఆల్రెడీ క్రూయాలిటీ అగెన్స్ట్ యానిమల్కి పార్లమెంట్ తీసుకొచ్చిన లా ఏందో చూసాం. ఇది కాంకరెంట్ లిస్ట్లో ఉంది కాబట్టి దీనిపైన సెంట్రల్ చేయొచ్చు, లా స్టేట్ చేయొచ్చు. ఇన్ కేస్ అవి ఆబ్వియస్గా కాన్ఫ్లిక్ట్ ఉంటే ఒకదానికొకటి సెంట్రల్ చేసిన లా అనేది ప్రివేల్ అవుతుంది, దేనిపైన స్టేట్ లా పైన. ఇవి మనకి లెజిస్లేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ నందలెస్ మీకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, మరి మీ వ్యూ ఏంది? ఈ యొక్క యానిమల్ స్పోర్ట్ని మనం ఒక ఎంటర్టైన్మెంట్ లాగానే చూడాలా, లేదా ఒక కల్చర్లో ఒక పార్ట్ లాగా చూడాలా, లేదా ఒక యానిమల్ ప్రొటెక్షనిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, యానిమల్ రైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటికి హామ్ అనేది జరుగుతుంది కాబట్టి ఇట్లాంటివి నిషేధించి ఇంకొకటి మనం రిఫైన్డ్ కల్చర్ వైపు వెళ్ళాలా? మీ పాయింట్ ఏ విధంగా ఉందో కూడా మీరు ఒకసారి మీ అంటే కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి, మీకు టైం ఉంటే కనుక. బికాస్ ఐ నో మోస్ట్ ఆఫ్ యూ ఆర్ బిజీ ఇన్ ద ఫెస్టివల్, బట్ స్టిల్ మీరు ఏదో ఒక టైంలో చూస్తుంటారు కాబట్టి టైం ఉన్నప్పుడు మీరు దీన్ని కమెంట్ చేయండి. బట్ ఎనీహౌ మనం వీడియో చేసే కన్నా ముందు మనం ఈ వీడియోలో మెయిన్గా డిస్కస్ చేసింది ఏంది? యానిమల్ స్పోర్ట్. ఏ కాంటెక్స్లో డిస్కస్ చేస్తాం మనం? యొక్క సంక్రాంతి ఫెస్టివల్ టైంలో. దాంతోపాటు ఈ యానిమల్ స్పోర్ట్కి సంబంధించినటువంటి కాంట్రవర్సీ ఏదైతే ఉందో ఆ కాంట్రవర్సీలు ఉన్నాయి కాబట్టి వాటిని అడ్రస్ చేయడానికి వాటికి సంబంధించినటువంటి లెజిస్లేటివ్ నామ్స్ అని కూడా మనం డిస్కస్ చేసాం. ఇది ఓవర్గా యానిమల్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ఇట్లాంటి ఇన్నోవేటివ్ వీడియోస్ ఏమైనా కావాలంటే మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి, డెఫినెట్లీ మనం ట్రై చేద్దాం. మన ఛానలే కాబట్టి ఎనీహౌ ఫెస్టివల్ బాగా జరుపుకోండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.